శివ ఏడి? మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, త్వరగా రా అన్నాడు. సారీ ఫ్రెండ్స్, లేట్ అయిపోయింది. రండి త్వరగా వెళ్దాం, అనిమల్ ట్రైన్ దగ్గరికి వచ్చేస్తోంది. శభాష్ శభాష్ శభాష్. నేను వేసిన ప్లాన్ చూసి నాకు నేనే శభాష్ చెప్పుకోవాలనిపిస్తోంది. ఏంట్రా తల గోకుంటున్నావు? అదిగో చూడు, ఏమొస్తుందో చూడు. బాస్, అక్కడ ట్రైన్ వస్తుంది బాస్. అరే మట్టి బుర్రా, విషయం నాకు తెలుసురా. నిన్ను పనిలో పెట్టుకున్నాను చూడు, నాకు అసలు బుద్ధే లేదురా. అదేమిటంటే అదేం ట్రైన్ చూడరా. చూడడానికి డీజిల్ ట్రైన్ లో ఉంది. కాదు కాదు, బొగ్గు ట్రైన్ లో ఉంది. కాదు కాదు, ఎలక్ట్రిక్ ట్రైన్ లో ఉంది బాసు. సన్నాసి, నీతో మాట్లాడటమే వేస్ట్. అది ఒక యానిమల్ ట్రైన్. సర్కస్ కోసం ట్రైన్ చేయబడిన యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రదర్శన కోసం వేరే ఊరి నుంచి తీసుకొస్తున్నారు. అందులో పెంగ్విన్స్, పెలార్ బీర్స్, సీన్స్ అలా ఉన్నాయి. నీలాంటి కోతులు మాత్రం లేవు. ఎవరికి బుర్రనిదే లేదనుకుంటాను బాస్. మన వేదాస్ నగరంలో ఎండ అలా ఉంటుంది కదా మరి. అలాంటప్పుడు అలాంటి అనిమల్స్ ఎలా ఉండగలవు? వేదాస్ సిటీకి బయట విండో స్నో జంగల్ ని ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ యానిమల్స్ పెట్టి జనాల్ని రంజింపజేయబోతున్నారు. ఈ ట్రైన్ ని కనుక మనం కిడ్నాప్ చేసామంటే ప్రభుత్వం దగ్గర నుంచి కోట్ల రూపాయల డబ్బులు అడగొచ్చు. శబాష్ 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 శబాష్. రండి త్వరగా, అందరూ ట్రైన్ మీద టక టకాను దూకేసేయండి. సారీ బాస్, కాలు స్లిప్ అయ్యింది. బాస్, నన్ను వదలకండి. చూడండి మిత్రులారా, వేదా సిటీలో ఉన్నటువంటి ఎవరికి కూడా సందేహం రాకూడదు. పేరుకు ఆ ఊర్లోకి వచ్చేసేపు ఆపండి. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనమేంటో అందరికీ నిరూపిద్దాం. ఆ తర్వాత గవర్నమెంట్ దగ్గర 10 కోట్ల రూపాయల డబ్బులు అడుగుదాం. సోదర సోదరి మనులారా, మీ అందరికీ తెలుసు ఈ ట్రైన్ లో ఉండేటి అనిమల్స్ ఆర్టిక్, అంటార్టిక్ ఇలాంటి ప్రదేశం నుంచి వచ్చిన అనిమల్స్. వీటిని సర్కస్ కోసం ట్రైన్ చేశారు. వీటిని మనం తీసుకుపోయి మన వేద స్నో జంగల్ లో వదిలిపెడదాం. అక్కడికి వెళ్ళి మీరందరూ ఇవి చేసే విన్యాసాలని చూసి ఆనందించండి. ఏమైంది? ఎందుకని వాళ్ళు అలా ఉరిమి చూస్తున్నారు? ఇక్కడందరూ క్లాప్స్ కొడుతున్నారు, ఇంకా హాయ్ చెప్తున్నారు, కానీ వీళ్ళు ఏ రియాక్షన్ ఇవ్వడం లేదేంటి? అరే, వాళ్ళకి ఎంత పెద్ద బాధ్యత అప్పగించారు. వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా మరి. ఒక వ్యక్తి చేయి పైకి లేపడం చూశాను, కానీ ఆయన వాళ్ళ చేతిని కిందకి లాగాడు. ఇంకా తను కూడా కిందకి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇప్పుడు చూడు, మళ్ళీ పైకి వచ్చేసాడు. ఆ గాడ్ కింద ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటారు. వాళ్ళు మనకేదో చెప్పాలనుకుంటున్నారు. పద, ఈ విషయం మనం లడ్డు సింగ్ తో చెప్దాం. లడ్డు సింగ్ గారు, ఈ ట్రైన్ లో ఏదో సమస్య ఉంది.
అక్కడ నించున్నారే వాళ్ళని చూడండి. వాళ్ళని చూస్తుంటే అనిమల్ అటెండర్స్ లాగే లేరు. లోపలెవరో మనకి చేయి చూపించారు, కానీ వీళ్ళు వాళ్ళ చేతిని లాగేశారు. మీరు ఒకసారి చెక్ చేయండి, నేను వెళ్ళి అటువైపు చెక్ చేస్తాను. ఓకే శివ, ఓకే. అలాగే నేను వెనకాల వెళ్ళి చెక్ చేస్తాను, నువ్వు ముందు పక్కన వెళ్ళి చెక్ చేయి. వెళ్ళా. శివ చెప్పింది నిజమే అనుకుంటాను. రండి పారిపోదాం. ఎక్కడికి వెళ్ళలేరు, అర్థమైందా? బాస్, కొన్ని పిల్లలు ట్రైన్ లోపలికి వచ్చేసారు. వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నవన్నీ తెలిసిపోయాయి. వెంటనే ట్రైన్ తీయండి. ఓకే. బయలుదేరుతుంది. లడ్డు సింగ్ గారు, ఏడి యూడి రేవా ఎక్కడున్నారు? నాకు తెలియదు శివా, నేను అసలు వాళ్ళని చూడలేదు కదా. లడ్డు సింగ్ గారు, వాళ్ళు ట్రైన్ లో ఉన్నారు. వాళ్ళకేదో సమస్య, రండి వెళ్దాం. లడ్డు సింగ్ గారు, త్వరగా మీ మోటార్ సైకిల్ తీసుకొని నా వెనకాలే రండి. రావయ్యా, చెప్పను. త్వరగా త్వరగా. అలాగే సార్. సార్, ట్రైన్ ఇటు నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేద్దాం శివా? నేను పోలీస్ ఫోర్స్ కి ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు వస్తున్నారట. వాళ్ళు వచ్చేలోపు మనం ఎలా ట్రైన్ ఆపగలం? పేడరామ్ గారు, నేను ట్రైన్ మీద దూకబోతున్నాను, మీరు నా వెనకాలే రండి. కానిస్టేబుల్, ఏంటయ్యా వస్తున్నానని చెప్పి నన్ను ఇలా కోసేసావు? సార్, క్షమించండి. నువ్వే పెట్టుకో. చూసావా నేను ఎలా ఏలాడుతున్నాను? అమ్మో. ఈ పిల్లాడు ఎలా గాల్లో ఇలా ఎగురుకుంటూ వస్తున్నాడో అర్థం కావడం లేదే. బాసు, ఇక నుంచి మిమ్మల్ని మీరు శబాష్ అని చెప్పుకోవడం మానేసేయండి. ఇక నుంచి శబాష్ అనే మాట ఆ పిల్లాడికే చెప్పాలి. డ్రైవర్ అంకుల్, ట్రైన్ టైర్ పంచర్ అయిపోయింది. వామో శబాష్ బాసు, లాస్ట్ వీలు పంచర్ అయిపోయింది అంటున్నాడు ఆ పిల్లాడు. నాకు భయంగా ఉంది. ఆ పిల్లాడు కారు మెకానిక్ అయింటాడు. ఇది ట్రైన్ బాబు, ట్రైన్ కి పంచర్ ఎలా అవుతుందిరా? ఆ పిల్లాడు నిన్ను పిచ్చోండి చేశాడ్రా. ఇప్పుడు వాడిని ఏం చేస్తానో చూడు. ఇక్కడే కదా పెట్టాను. ఇక్కడ ఉంది. బ్లూ టైర్ ఆన్ చేస్తాను, అప్పుడు ఇది ఇక్కడే ఉంటుంది. శివ శివ రే పిల్లాడా, నువ్వు ఎక్కడి నుంచి ఎలా వచ్చావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. ఏయ్, పిల్లాడిని పిల్లాడు అనుకుంటా, మరి ఇంకేమని పిలవాలి? శివ, నా పేరు శివ. లడ్డు సింగ్ గారు, వీళ్ళని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్ళండి. అలాగే. రండి రండి, నా వెనకాలే రండి.
కాపాడండి కాపాడండి ఆగండి అక్కడ ఇన్స్పెక్టర్ ని కొట్టకూడదు అది నేరం అర్థమైందా పిల్లలు పక్కన ఉన్న కంపార్ట్మెంట్ లో ఎవరు లేరనుకుంటాను త్వరగా అక్కడికి వెళ్ళిపోదాం రండి 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 పట్టుకో అరే రే కదలకో పట్టుకో నేను పారిపోతున్నాను నన్ను ఎందుకు అలా కొడుతున్నావు అరే రే ఏంట్రా ఇది ప్రతి ఒక్క జంతువు నన్నే కొట్టడానికి తరుముతోంది అదే అదిరింది రా ఇప్పుడు రా చూద్దాం నువ్వు నన్ను అసలు ఏం చెయ్యలేవో తెలిసిందా పిల్లలు మీరందరూ నా వెనకాల వచ్చి దాక్కున్నారు అసలు నేను ఎక్కడికి వెళ్ళను రండి మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అది బ్రష్ చేస్తుంది మనం త్వరగా వెళ్ళిపోదాం పదండి అది తినడానికి ముందు బ్రష్ చేస్తుందేమో రండి త్వరగా ఎవరైనా తలుపు తెరవండియ్యా కాపాడండి అరే అమ్మో మమ్మీ మమ్మీ నన్ను ఎవరైనా కాపాడండి కాపాడండి నన్ను కాపాడు నేను చేసే పనిని చూస్తే నాకు నేనే శభాష్ చెప్పుకోవాలనిపిస్తోంది. ఇప్పుడు ఈ ట్రైను నాకు సొంతం, లోపల ఉన్న యానిమల్స్ నాకు సొంతం. గవర్నమెంట్ దగ్గర నుంచి నేను 10 కోట్ల రూపాయలు తీసుకోబోతున్నాను. బాస్ బాస్ ఎవడో ఒకడు సైకిల్లో నుంచి ఎగురుకుంటూ వచ్చాడు, లోపల దూరాడు, మా అందరిని చేతగా బాదాడు బాస్. అందరూ పడిపోయారు బాస్. ఏంటి ఒక చిన్న పిల్లోడా, ఒక చిన్న పిల్లోడు మిమ్మల్ని ఎరగదీస్తున్నాడా?
రే పిల్లోడా, నువ్వు మా వాళ్ళనే కొడతావా? శభాష్ శభాష్ శభాష్. ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చెయ్యబోతున్నాను. శివ, నేను నీ సైడే ఫైట్ చేస్తున్నాను, ఎందుకు కొడుతున్నావు? సారీ. ఈ స్నో బాల్ ఫైట్ ఆపండి రా. ముందు ఆ పిల్లాడి సంగతి చూడండి, మీకే చెప్పేది. నన్ను తినేద్దు, అక్కడ ఉన్న రౌడీల్లో ఎవరో ఒకళ్ళని తినే. వెళ్ళి బ్రష్ చేయి. బ్రష్ చేయమంటున్నానా? వెళ్ళు. శివ, నన్ను కాపాడు. శివ ప్లీజ్ నన్ను కాపాడు. లీవ్ రా లంచ్ లంచ్. శబాషరా పిల్లోడా, అందరినీ తగ ఎరగదీసేస్తున్నావా? నాకు 10 కోట్లు రావాలి, రాకుండా చేసావు కదరా రే. నీకు 10 కోట్లు కావాలట్రా? రారా నాతో పాటు జైలుకి రా, నీకు కూడు ఫ్రీగా తినిపిస్తాను రా. చాలా బాగుంది కదూ? అవునవునవును. థ్యాంక్ యూ శివ. నువ్వు ఈ అనిమల్స్ మరియు వాటి ప్రాణాలని కాపాడి చాలా మంచి పని చేసావు. నేను శివాని కాపాడాను. పాపం పిల్లాడు ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాడు. ఏంటి శివ? దయచేసి ఈసారి నా నిజం చెప్పండి. మీరు లడ్డూ సింగ్ గారికి సహాయం చేశారా, లేక లడ్డూ సింగ్ గారు మీకు సహాయం చేశారా? లడ్డూ సింగ్ గారే అందరినీ పట్టుకున్నారు, మేము ఊరికే నించొని చూస్తూ ఉండిపోయాం. వదిలే, అబద్ధం. వాడు చెప్పేదంతా అబద్ధం. ఈ పిల్లాడు సారీ పిల్లాడని మాత్రం చెప్పను. ఈ శివ చాలా మంచి పిల్లాడు. వీడే అందరినీ పట్టుకున్నాడు.
నేను పెంగ్విన్ దగ్గర నుంచి పోలార్ బియర్ నుంచి నన్ను కాపాడుకుని తిరిగాను.